హిందుత్వ అంశాల మీదన అతను సీరియస్గా స్పందించట్లేదు, బాధ్యతగా స్పందించట్లేదు. ఆ రోజు చేసిన తప్పు నోటి తొత్తరతో ఆ కొడాలి నాని చేసింది ఈ రోజు వరకు వైసీపీకి వెంటాడే మాట. రథం దగ్ధం, రథం పోతే రథం ఇస్తాం, విగ్రహం పోతే విగ్రహం ఇస్తాం, తలబోతే తల ఇస్తామంటే ఆయన తలకాయే పోయింది అక్కడ పదవి. ఆయన జీవితంలో ఓడిపోడేమో అనుకున్నటువంటి స్టేజీలు దారుణంగా ఓడిపోయాడు. చివరికి రాగోడని గుండె జబ్బు వచ్చి పడింది. ఎప్పటికైనా ఆయనకు బుద్ధి వచ్చిందో లేదో తెలియదు. బేసిక్ గా అక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే అలాంటి నోటి తొత్తరగాళ్ళ మూలంగా హిందుత్వ ద్వేష అనే పేరు పడిపోయింది. ఇంకోటి కంట్రోల్ చేయలేదు. అక్కడ విగ్రహధ్వంసాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు స్పెషల్ టీమ్ వేసి చెయ్యాల. అప్పుడు ఇదే సునీల్ కుమార్ మనకి దీంట్లో కూడా వచ్చి ఆయన వెళ్ళి దర్యాప్తు ప్రారంభించి ఇది కుట్రే అన్నారు. రంప మీద కూడా బయట పెట్టారు. అయితే ఆయన లేదన్నారు అనుకోండి నిన్న. బట్ అప్పుడు ఆ కుట్ర ఇదంతా అన్నారు. తీరా చూస్తే ఆ కుట్రను ఛేదించకుండానే పోయింది కదా. పోనీ వీళ్ళు వచ్చాక అది ఏమైనా పట్టుకున్నారు? ఎప్పటికైనా దాంట్లో ఏమైనా పట్టుకున్నారా? దాన్ని పొలిటికల్ వైపుకి మళ్ళీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో రాజమండ్రిలో విగ్రహాన్ని బయటికి తెచ్చి పెట్టారన్న పాయింట్ మీద పెట్టేసి మొత్తం ఈ గొడవలన్నీ తెలుగుదేశం వాళ్ళే చేయించారన్నట్టు పెట్టుకొచ్చారు. దాంతో అతను కావాలని చేస్తున్నాడని జనంలోకి వెళ్ళి అది అతను హిందుత్వ వ్యతిరేకంగా పడింది. ఎప్పటికీ అది సరి చేసుకోకపోగా వీటన్నిటి విషయంలో అతను స్పందించేటటువంటి తీరు సక్రమంగా లేదు. హిందుత్వ అంశం జగన్కి అతిపెద్ద ఫెయిల్యూర్. ఆయన ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. లేకపోతే అది రేపటి అధికారాన్ని దూరం చేయడం. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందుత్వ చైతన్యం చాలా బలంగా వస్తుంది. చిన్నపాటి తప్పును కూడా సహించడానికి సిద్ధంగా లేదు ప్రజలు. అది ఇతని మీద ఆ ముద్ర పడుతుంటే దానికి ఆన్సర్ చేసుకోలేకపోతే అదే అతనికి మైనస్ అవుతుంది. అదే ఒక అస్త్రంగా కింద వాడుకుంటారేమో రేపు ఎలక్షన్స్ కి టీడీపీ వీళ్ళందరూ కూడా. రైట్.